ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గా భవాని అమ్మవారిని కోరడం జరుగుతుందన్నారు. ఈ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో దుర్గా భవాని అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం నుంచి కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా గ్రామ దేవతలు పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి పండుగ బోనాలను సమర్పించారని తెలిపారు. సోమవారం రోజున గావు రంగప్రవేశం, కుంభగావు లాంటి కార్యక్రమాలు నిర్వహించామని, మంగళవారం రోజున ఎడ్ల బండ్లతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు చందాయిపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని దుర్గా భవాని అమ్మవారి అనుగ్రహం పొందాలని, అలాగే భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మహోత్సవానికి సహకరించిన దాతలకు, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చందాయిపేట గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి రైస్ ది ఖాళీ అయితే అందులో కొంచెం కర్రీ ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసి విడబెట్టచ్చు. ఉత్సవము చందాయిపేట గ్రామము, మండలం చేగుంట, జిల్లా మెదక్. అందులో చందాయిపేట గ్రామంలో మేము ప్రతి సంవత్సరము ఈ ఉత్సవము నిర్వహిస్తాము. ఇది మూడు రోజులుగా జరుగుతుంది. మొదటి రోజు మూలమంత్రోత్సవము, హోమం కార్యక్రమం మరియు ముత్యాలమ్మకు, పోషమ్మకు మేము బోనాలు సమర్పిస్తాము. ఆదివారం రోజు, సోమవారం రోజు ఇక్కడ గావు మరియు రంగప్రవేశము, కుంభగావు ఈ కార్యక్రమాలు ఈరోజు జరుగుతుంది. ఇది సోమవారం రోజు. మంగళవారం రోజు బండ్లు, బోనాలు నిర్వహిస్తుంది. 3 రోజులు ఈ కార్యక్రమము మేము ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటాము. ఈ యొక్క ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. మా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇక్కడ నుంచి పొరుగుల నుంచి ఉన్న అందరూ విరాళాలు ఆ చందాదారులుగా ఇస్తారు. మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ వచ్చిన చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా, గ్రామాలు కూడా అందరూ ఇందులో పాల్గొంటారు. మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది, అందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తున్నారు. అందరికి వచ్చినటువంటి ప్రజలందరికీ, దుర్గా భవాని కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాతలు కానుకలు ఇచ్చిన వారు ఎంతో వారికి మేము కోరి ధన్యవాదాలు కోరుకుంటున్నాము. చందాయిపేట గ్రామంలో మన కమిటీ సభ్యులు, చందాయిపేట గ్రామస్తులు ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి, హైదరాబాద్ నుంచి, 3 ప్రాంతాల నుంచి అందరికి వచ్చి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ కమిటీ సభ్యులు చందాయిపేట వాస్తవాలు చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఈ ఊర్లో జరిగిన దుర్గమ్మ జాతర చుట్టుపక్కల చేగుంట మండలం గ్రామం చందాయిపేట గ్రామంలో దాదాపు 150 సంవత్సరాల నుంచి దుర్గాభవాని ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మేము జూన్ మాసం లేదా జూలై మాసంలో నిర్వహిస్తాము. ఈ సంవత్సరం జూన్ మాసంలో నిర్వహిస్తున్నాము. తొలి రోజు పోచమ్మకు, ముత్యాలమ్మకు బోనాలు సమర్పిస్తాము. రెండవ రోజు దుర్గాభవాని అమ్మవారికి కుంభగావు మరియు రంగప్రవేశం ఉంటుంది. 3వ రోజు మంగళవారం రోజు మళ్ళా పోచమ్మకు, దుర్గమ్మ గుడికి, దుర్గమ్మకు, ఎల్లమ్మకు 3 అమ్మవార్లకు కలిసి బండ్లు, బోనాలు తీయడం జరుగుతుంది. ఇట్టి
జాతర మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి కూడా వస్తారు. మా హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం విరాళంగా ప్రతి గ్రామం నుండి చాలామంది విరాళాలు ఇస్తారు. విరాళాలు ఇచ్చిన వారందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము.